ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ సంతోషముతో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కృపావార్త ఛానల్ పక్షంగా మీకు స్వాగతం పలుకుతున్నానండి. రండి, ఈరోజు ఒక మంచి వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. దేవుని యొక్క వాక్యంలోని ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనములో మరి వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడమని ప్రభు వాక్యం చెప్తున్నారు. సిద్ధపడాలి. ప్రతి దానికి సిద్ధపాటు కావాలి. ఏ పని అయినా సరే సిద్ధపడినప్పుడు ఆ పని సజావుగా, సక్రమంగా, చక్కగా, ఘనంగా జరుగుతుందండి. ఉదాహరణకి ఒక పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, ఆ పెళ్ళికి ముందుగుండానే సిద్ధపడాలి. ఎక్కడ పెళ్లి చేయాలి, కళ్యాణ మండపం, బట్టలు, బంగారం, అలాగనే పిలువబడే స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, సంఘము, ఇరుగు పొరుగు, ఎవరిని మర్చిపోకుండా ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ చేస్తే ఆ రోజుకి అవన్నీ సమకూర్చబడతాయి, సిద్ధపడతాయి. ఎప్పుడైతే సిద్ధపాటు లేదో ఎన్నో తప్పులు జరుగుతాయి, ఎన్నో పొరపాట్లు జరుగుతాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. మరి అలాగనే ఆ రకరకాల విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సిద్ధపడాలి. ఒక ప్రయాణానికి వెళ్తున్నాం అనుకోండి, ఆ ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధపాటు చేసుకోవాలి. దూరదేశానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు కావలసిన అకామిడేషన్ కోసం ముందుగుండా తెలిసి ఉండాలి. ఆ టికెట్ల విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ, మనం మరలా తిరిగి వచ్చినప్పుడు కావలసిన ఆ రిజర్వేషన్ల విషయంలో కానీ, ప్రతి దానికి సిద్ధపాటు చాలా అవసరం. మరి ఈ లోక సంబంధమైన వాటికే ఇంత సిద్ధపాటు ఉంటే, మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత సిద్ధపాటు ఉండాలి ఆలోచిస్తున్నారా? ఏదో తెల్లారింది, ఈరోజు ఆదివారం కాబట్టి ఎలాగో ఒకలాగా దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అది ఎంత మాత్రం మంచిది కాదు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. దేవుడు అంటాడు, ఆయన సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆయన సన్నిధిని కనబడడానికి సిద్ధపడాలంట. ఎలా సిద్ధపడాలి అని అంటే, ముందు రోజు రాత్రే ప్రార్థనతో సిద్ధపడాలి. ప్రభువా, మరి ఈ వారమంతా నన్ను కాపాడేవయ్యా, అయ్యా ఈ వారమంతా నాకు మరి చక్కగా నా పనులు నేను చేసుకోవడానికి, నా ధనాన్ని నేను సంపాదించుకోవడానికి కావలసిన బలాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, సామర్థ్యాన్ని కూడా ఇచ్చావు. మరి రకరకాలుగా స్థలాల్లోని అనేక విధాలుగా నేను తిరిగినప్పుడు నాకు కాపుదల ఇచ్చావయ్యా. మరిగో నాయనా, మరి ఒకరోజు కొన్ని గంటలు నీ సన్నిధికి గడపడానికి నేను రేపు సిద్ధపడుతున్నాను. ప్రభువా, మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? దయచేసి నాతో మాట్లాడతావా? అయ్యా నాతో మాట్లాడయ్యా అంటూ నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ మనసుని, ఈ మూడిటిని, లేక నీ ఆత్మని, శరీరాన్ని, మనసుని మూడిటిని సిద్ధం చేసుకోవాలంట ప్రార్థనతో. రాత్రే ప్రభు సన్నిధిలో ఇవన్నిటినీ ప్రభుని అడగాలి. ప్రభువా, నన్ను సిద్ధపరచు రేపటి దినం కొరకు. ఎప్పుడైతే అలా సిద్ధపాటు కలిగి ఉంటామో, సిద్ధపరచుకుంటామో, ప్రభు తప్పకుండా నీతో మాట్లాడతారు. ప్రభు తప్పకుండా నేను దీవిస్తాడు. ప్రభు తప్పకుండా నీ కృతజ్ఞత అంగీకరిస్తాడు. సిద్ధపాటు లేదనుకోండి, అది ఎలాగుంటుందంటే, మీకు నేను చెప్పక్కర్లేదు, బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు, ఇద్దరు కన్యకులే అంటే సంఘానికి వెళ్ళేవాళ్ళే, అందరూ విశ్వాసులే అని అర్థం దానికి. అందరూ కన్యకలే, అందరూ పరిశుద్ధులే. అయితే కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది సిద్ధపడలేదు. సిద్ధపడకపోతే ఏమైంది? విడవబడ్డారు. సిద్ధపడకపోతే ఏమైంది? అవమానం, నిరాశ, నింద వచ్చింది. కానీ సిద్ధపడిన వాళ్ళు ఎలాగున్నారు అంటే, మరి పెళ్లి కొడుకు వస్తున్నాడు అని ఎప్పుడైతే ప్రకటించబడిందో, ఆ సిద్ధపడిన వారు మరి ప్రభుతో కూడా, లేక ఆ పెళ్లి కుమారుడితో కూడా పరలోకానికి మరి వెళ్ళారు. ఈ రోజున పెళ్లి కుమారుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ప్రతి వారం కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా సిద్ధపడతావంటే, ఇగో అప్పటికప్పుడు హడావిడిగా వెళ్ళొద్దు.
ఇంకా 5 నిమిషాలకి మొదటి ప్రార్థన జరుగుతుంది అన్నప్పటికీ ముందే అక్కడ ఉండాలి. నువ్వు ముందే అక్కడ ఉండాలి. నీ ఇంటి నుంచి అక్కడ ఎంత దూరం ఉందో ఆ దూరం నీకు ముందే తెలుసు. అనేక సార్లు వెళ్ళావు కాబట్టి దానికి తగినంత సమయాన్ని పెట్టుకొని అప్పుడు బయలుదేరాలి. 9ంటికి ప్రార్థన అంటే 9:15కి 9:30కి ఏదో ఒక సాకులు చెప్తూ ఆలస్యంగా వెళ్ళడం సిద్ధపాటు కాదు. ఈ రోజున నీ యొక్క మరి జీవితంలో ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరుగుతుంటే ఈ మాటలు నీకోసమే, ఈ వాక్యము నీకోసమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే క్రమాన్ని పాటించేవాడు, సమయాన్ని పాటించేవాడు దేవుణ్ణి గౌరవించేవాడితో సమానం. ఎక్కడైతే సమయ పాలన ఉండదో, ఎక్కడైతే సమయాన్ని పాటించరో దేవుణ్ణి గౌరవించినట్టు ఎంత మాత్రము కాదు. అది ఒక ఆచారం. ఎప్పుడు ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, ఆదివారం వెళ్తాను కాబట్టి వెళ్తాను, ఇంతే. కానీ ఎక్కడైతే నువ్వు కానీ ఖచ్చితంగా నడుస్తావో నిన్ను చూసిన నీ పిల్లలు కూడా అలాగే నడుస్తారు, నిన్ను చూసిన నీ భార్య కూడా అలాగే నడుస్తారు. ఎప్పుడైతే నువ్వు ఇంజన్ లాగా ముందుగా సిద్ధపడి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని గౌరవించడం, దేవుని సన్నిధిని ప్రార్థించడం, దేవుని సన్నిధిని మరి నీ యొక్క కృతజ్ఞతలు చెల్లించడం నీ కుటుంబం చూస్తారో, నీ వీధిలో నీ వాడకట్టులో చూస్తారో, వారందరూ నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తారు, వాళ్ళని వారు సరి చేసుకుంటారు. ఈ రోజున అలాంటి సిద్ధపాటు ఉందా? రాత్రి బట్టలు తీసి పక్కన పెట్టుకుంటావా? రేపు వేసుకోవాల్సిన బట్టలు ఏవని అప్పుడు ఎతకడం మొదలెడతావా? రాత్రే నీ బైబిల్ ఉందా, నీ నోట్బుక్ ఉందా, నీ పాటల పుస్తకం ఉందా, అన్నీ రెడీ చేసుకున్నావా? అది చూసుకుంటావా? లేకపోతే ఈ వారం అంతా నువ్వు చదవని బైబిల్ ఎక్కడుందని ఎతుకుతూ ఉంటావా? రోజు చదివేవాడికి అందుబాటులో ఉంటుంది దేవుని గ్రంథం. ఆదివారం నాడే వెతికేవాడికి ఉండదు. ఒక ఆవిడ ఎవరో మందిరానికి రావట్లేదంట. రాకపోతే దైవ సేవకుడు ఒకసారి ఆవిడ దగ్గరకు వచ్చారు. అమ్మా, ఏం మందిరానికి రావట్లేదు అని అడిగారంట. అయ్యా, నేను మందిరానికి రావాలనుకుంటున్నాను, కానీ నా కళ్ళజోడు ఎక్కడో పోయిందండి, నాకు ఆ కళ్ళు సరిగా మరి కనపడవు కనుక రావట్లేదు. కళ్ళు కనబడట్లేదా? మరి మీ యొక్క బైబిల్ ఏదండి అని అడిగాడు. ఆ బైబిల్ కళ్ళజోడు లేకపోవడం వల్ల బైబిల్ కనబడట్లేదండి. బైబిల్ కనబడట్లేదా? సరే అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న మనవరాలను పిలిచి, అమ్మా, మీ అమ్మమ్మకి నాన్నమ్మకి మరి ఆ బైబిల్ కనబడట్లేదంట, ఆవిడ బైబిల్ ఎక్కడుందో నీకేమైనా తెలుసా? ఎందుకు తెలియదండి? తెలుసు అన్నదంట. ఎక్కడుంది అంటే అల్లగో ఆ చూరులో పెట్టిందండి అని చెప్పి. ఆ చూరులో అని చూస్తే బైబిల్ ఉంది, బైబిల్ తీస్తే బైబిల్ మధ్యలోని కళ్ళజోడు. అంటే సిద్ధపాటు వెళ్ళాలన్న ఆసక్తి లేని జీవితాలు ఇవి. సిద్ధపాటు ఉంటే అది ఎక్కడుందో వాళ్ళకి తెలిసినట్టుగానే ప్రవర్తిస్తారు, కానీ సాకులు చెప్పడానికి వెతుకుతారు. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళడానికి కారణాల కంటే వెళ్ళకుండా ఉండడానికి కారణాలు ఎక్కువైపోయింది జనానికి. ఒకళ్ళంటారు, ఇంకా మైక్ వినబడట్లేదు కాబట్టి నేను వెళ్ళలేదండి అంటున్నారంట. బయట మైక్ వినబడాలంట. ఒకళ్ళంటారు, ఇంకా ముందు ఆరాధన జరుగుతుంది కదా, ఆరాధన అయిపోయాక వెళ్తాను అని అంటారంట. ఒకళ్ళంటారు, ఈ యొక్క అంతసేపు కూర్చోవడం కష్టం, చివరిలోని వెళ్తాను అని అంటున్నారంట. వీళ్ళు నవీన కాలపు విశ్వాసులు. బోరంట కొంతమందికి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది అంటే సిద్ధపడిన మనసు నీకు ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సిద్ధపడిన మనసు నీకు ఉండాలి. ఇక రెండోది ఏముండాలి అంటే హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనములో మాటలు సిద్ధపరచుకొని రావాలంట. ఎలాగా? మాటలు సిద్ధపరచుకొని రావాలంట ప్రభు సన్నిధికి. ఇగో ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తప్పుడు మాటలు సిద్ధపరచుకొని వస్తున్నాడంట. నేను మా నాన్నగారిని చూసి నేను చెప్తాను, తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశానయ్యా, దయచేసి నన్ను క్షమించు అని అంటానని తనలో తాను అనుకుంటూ వస్తున్నాడంట. ఈ రోజున నీవు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడవద్దు, సంఘంలో ఎలా పడితే అలాగా ప్రవర్తించొద్దు.
నువ్వు కూర్చున్న తీరు, లేస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు ప్రతిదీ ప్రభువుకి తెలుసని కీర్తనల గ్రంథము 139లో రాయబడి ఉంది. నేను లేచుట, నేను కూర్చుండుట అన్నీ నువ్వు గ్రహిస్తున్నావు. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది అని దేవుని యొక్క వాక్యం కదా. నువ్వేం చేస్తున్నావు అని తెలుసు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. నువ్వు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. నీ నోటిని కాచుకొనుము. నీ నోటిని కాచుకోవాలి. ఎలా పడితే అలాగ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడకూడదంట. దేవుని సన్నిధిలోని భయము భక్తి ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రభువు ఉన్నారు. మరి ఎక్కడా లేరా అండి అని అడుగుతావేమో. అక్కడ కానీ నువ్వు సరైపోతే ఇంకెక్కడైనా సరైపోతావు. అక్కడ సరిలేవంటే ఈ లోకంలో ఎక్కడ సరి అవ్వవు. ఎందుకు అనంటే అంత గౌరవించదగిన స్థలంలోనే నువ్వు సరిగా లేకపోతే ఎక్కడ నువ్వు సరిగా ఉండవు. ఈ రోజున దేవుడు ఏమంటాడంటే మాటలు సిద్ధపరచుకొని ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ప్రార్థనలు కూడా మాటలు సిద్ధపరచుకొని వెళ్ళాలంట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగంటున్నారు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు పలకకూడదంట. ప్రార్థన కూడా సిద్ధం చేసుకుని వెళ్ళాలంట. చూడండి ఆ మాట దేవుని యొక్క సన్నిధిలోని కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఉదయంన నా కంఠధ్వని నీకు వినబడును. ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి, వింటున్నారా, సిద్ధము చేసి కాచి ఉందును. ప్రార్థన కూడా సిద్ధం చేసుకోవాలంట. ప్రభు దగ్గర ఏం మాట్లాడాలో, ఏ ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో ముందుగానే హృదయంలో అనుకుంటూ వెళ్ళినప్పుడు అంట ఆ ప్రార్థన బలవంతంగా మహాఫలవంతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నడిపించడం మొదలు పెడతాడు. ఎందుకంటే సిద్ధపరిచిన మాటలు నీ దగ్గర ఉన్నాయి. ప్రభు దగ్గర ఎలాగ కృతజ్ఞత చెల్లించాలి, దేనికి కృతజ్ఞత చెల్లించాలి అన్ని జ్ఞాపకం చేసుకొని దాచుకుంటాడంట మనసులోని. దాచుకొని ప్రభు దగ్గర మోకరించగానే అవన్నీ వరుసపెట్టి వస్తాయంట నోటికి. కానీ ఈ రోజున నామకార్థ ప్రార్థన, నాణ్యత లేని ప్రార్థన, నాసిరకపు ప్రార్థన ఎక్కువైపోయింది లోకంలో. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట అదే. చూడండి, మాటలు సిద్ధం చేసుకొని వెళ్ళాలంట. మాటలు సిద్ధం చేసుకొని వెళ్ళినప్పుడు నీ మాటల్ని దేవుడు గౌరవిస్తాడు. అలాగే నీ ప్రార్థన సిద్ధం చేసుకొని వెళ్ళాలంట. ప్రభు దగ్గర ఏం ప్రార్థన చేయాలి అన్నది సిద్ధం చేసుకొని వెళ్ళాలంట. అనగా ఏదో ఒకటిలే అన్న పదాలు కాదు. ప్రభు దగ్గర నేను చెప్పుకుంటాను, ఇగో నా భర్త కోసం చెప్పుకుంటాను, నా భార్య కోసం చెప్పుకుంటాను, నా కుమార్తె కోసం చెప్పుకుంటాను, ఇగో నా ఇంట్లోని అవసరాల కోసం చెప్పుకుంటాను అన్నది ప్రతిదీ కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకుంటప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు అవి ప్రవాహంలో నీ నోట వస్తాయి. ఎందుకునంటే మీరు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏది పడితే అది మాట్లాడడానికి ఉండదు. వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలో ముందుగానే సిద్ధం చేసుకొని ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనిషి ఈ రోజున పదవిలో ఉంటాడు, ఉండకపోతాడు. ఈ రోజున ప్రాణంతో ఉంటాడు, ఉండకపోతాడు. ఈ రోజున మరి ఆయన స్థితిలో ఉంటాడు, ఉండకపోతాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయంగా తగ్గించుకొని వంగి నువ్వు మాట్లాడాలంట. మరి ఒక మనిషి కోసమే అలా మాట్లాడితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకాలను సృష్టించిన వాడు, తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు. అలాంటి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మాట ఎంత ఉండాలి? తక్కువగా ఉండాలి, తగ్గి ఉండాలి. అక్కడ కానీ తగ్గిపోతే అన్ని స్థలాల్లోని కూడా నువ్వు చక్కగా మాట్లాడడం నేర్చుకుంటావు. ఈ రోజున ఇగో ఆయన కనబడ్డానికే నువ్వు సిద్ధపడాలి. రెండవది మాటలు సిద్ధం చేసుకోవాలి. మూడవది ప్రార్థన సిద్ధం చేసుకోవాలి. నాలుగవది నీ హృదయం సిద్ధం చేసుకోవాలంటే
ఈ మాటలు మీకు 13వ మత్తయి సువార్తలో కనబడతాయి. అక్కడ 4 రకాల నేలలు ఉంటాయి. ఒకటి త్రోవ పక్క పడిన నేల, రెండవది రాతి నేల, మూడవది ముళ్ళ తుప్పలు కలిగిన నేల, నాలుగవది యోగ్యమైన నేల, యోగ్యమైన భూమి. మరి ఆ 4 రకాల నేలలు ఉంటాయంట ప్రతి మందిరంలో ఉన్న విశ్వాసులలో. కొంతమంది వస్తారు, కాలక్షేపానికి వస్తారు, లేకపోతే సంప్రదాయం అన్నట్టుగా వస్తారు. ఈ రోజున మందిరానికి వెళ్ళకపోతే వచ్చే వారంలో ఏ శోధన వచ్చి పడిపోతుందో అన్న భయంతోనే వస్తారు. దేవునితో ప్రేమతో రారు వాళ్ళు. ఈరోజు వెళ్ళాలి కాబట్టి వస్తారు, సంప్రదాయం అది. వాళ్ళ తల్లిదండ్రుల కానించి తాత ముత్తాల కానించి అది వస్తుంది. ఎలాగా ఆదివారం అనగా మందిరానికి వెళ్ళాలి అని. కానీ అలాగొద్దు. నీ హృదయాన్ని సిద్ధం చేసుకొని రావాలి. అది త్రోవ పక్కన నేలలాగుంటే ఆ దైవ సేవకుడు ఏదైతే వాక్యం విత్తుతూ ఉన్నాడో ఆ వాక్యపు విత్తనాలని దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడని అదే అధ్యాయంలో రాసింది మత్తయి 13లో. దుష్టుడు ఒక్క వాక్యాన్ని కూడా నీలో ఉండనివ్వడంట. అలాగ సిద్ధపడి వెళ్ళకపోతే నీకు అక్కడ నిద్ర వస్తుంది. సిద్ధపడి వెళ్ళకపోతే నీ పక్కనే ఒక సైతాన్ గాడు ఎవడో కూర్చొని నిన్ను మాట్లాడిస్తూ ఉంటాడు, అనవసరమైన పిచ్చి మాటలన్నీ మాట్లాడిస్తూ ఉంటాడు. నువ్వు సిద్ధపడి వెళ్ళకపోతే నీ చేతిలో ఉన్న సెల్ ఫోనే నీకు ఒక సైతాన్లాగా తయారవుతుంది. నువ్వు సిద్ధపడి వెళ్ళకపోతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆనందించలేవు, ఏది వినలేవు. ఈ రోజున దేవుడు అంటాడు, నీ హృదయాన్ని సిద్ధం చేసుకొని వెళ్ళాలంట ప్రభు సన్నిధికి. ఒకటి, దేవుని మందిరానికి కనబడడానికి సిద్ధపడాలి. రెండవది, ఆయన దగ్గర మాట్లాడడానికి ఏం మాట్లాడాలో సిద్ధపడాలి. అలాగనే ఏ ప్రార్థన చేయాలో సిద్ధపడాలి. అలాగని ప్రభు అంటాడు, నీ హృదయాన్ని సిద్ధం చేసుకొని వెళ్ళాలంట. ప్రభువా ఏం మాట్లాడతారు, మాట్లాడండి అయ్యా అని ప్రభుతో మాట్లాడాలి. సిద్ధపడిన కంచంలోనే, చక్కగా సిద్ధపరిచిన కంచంలోనే అన్నీ వడ్డించగలుగుతారు. అందుకని ఎవరు అంటారు, అడిగిన పిల్ల కడిగిన నోరు ఉంటే ఎప్పటికైనా సరే సిద్ధపడినవి అన్నీ దొరుకుతాయని. సిద్ధపరచుకోవాలి ముందుగానే. ఈ రోజున నీవు మరి అలాంటి సిద్ధపడి కలిగి ఉన్నావా? 2వ నేల రాతి నేల. రాతి నేలను రాత్రే నువ్వు ప్రార్థన ద్వారా పగలగొట్టాలి, ప్రభు సన్నిధిలోని విరగొట్టాలి. ప్రభువా, నా రాతి హృదయాన్ని తీసివేయ్యా, నీ మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అని అడగాలి. ఎందుకు అనంటే రాతి నేల పైన చిన్న పొర మాత్రమే మట్టి ఉంటుంది, కిందనంతా రాయ ఉంటుంది. ఆ విత్తనం పడినా సరే లోతుకి వెళ్ళదు. కాస్తంత లోతుకి వెళ్ళి చిన్న మొలక వచ్చినా సరే పైనుంచి ఎప్పుడైతే ఎండ కాస్తుందో, ఆ యొక్క వేడి తగులుతుందో వెంటనే ఆ మొలక చచ్చిపోతుంది. ఈ రోజున నీ హృదయాన్ని సిద్ధం చేసుకో రాత్రే. అలాగనే ముళ్ళ తుప్పలు పొదలు ఉన్న నేల, ఆ నేలలోనే పడినప్పుడు ఐహిక విచారాలు, ధనమోసము ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. అక్కడ అది సిద్ధపరచకపోతే, ఇక్కడే తీసుకోకపోతే దేవుని దగ్గరకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎటువంటి ప్రయోజనం పొందలేవు. మొదటిగుండానే పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ అప్పగించుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు యోగ్యమైన మంచి నేలగా ఆ రాతిని తీసేస్తాడు, ఆ ముళ్ళ తుప్పల్ని తీసేస్తాడు, ఆ గచ్చ పొదల్ని తీసేస్తాడు. వేసిన ప్రతి విత్తనము దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోకుండా ఆయన కాపుదల ఇస్తాడు, కంచె వేస్తాడు. ఎప్పుడైతే ఆ వాక్యము లోపలికి వెళ్తుందో నీ జీవితము నూరంతల ఫలితము, నూరంతల ఫలం నువ్వు జీవితంలో చూసుకుంటావు, పొందుకుంటావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపాటు కలిగి ఉన్నావా? దేవుని మందిరానికి సిద్ధపడి వెళ్తున్నావా? దేవుని మందిరానికి మాటలు సిద్ధం చేసుకుంటున్నావా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేయాలో సిద్ధం చేసుకుంటున్నావా? దేవుని మందిరానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటున్నావా? ఇగో అలా హృదయం సిద్ధం చేసుకోనని వాళ్ళ గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో 10వ వచనము ఇలా మాట్లాడుతున్నారు. ప్రభు, విందురని నేనెవరితో మాట్లాడదును, ఎవరికీ సాక్ష్యం ఇచ్చుదును. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దానిని తృణీకరించెదరు.
తమ మనస్సును సిద్ధం చేసుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఆనందం లేని వారిగా, సంతోషం లేని వారిగా, దేవుని మాటల్ని తృణీకరించేవారిగా ఉన్నారంట. ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, అయ్యా నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. ప్రభువా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. అయ్యా నువ్వు మాట్లాడితే నా పరిస్థితులు మారిపోతాయి. అయ్యా నువ్వు మాట్లాడితే ఈ నా శరీరానికి స్వస్థత వస్తుందయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే నా అప్పులు తీరుతాయ్యా. నువ్వు మాట్లాడితే నాకు కావలసిన దీవెనలు వస్తాయ్యా, నా కుటుంబం దీవించబడుతుందయ్యా అని నువ్వు ఎప్పుడైతే కుటుంబానికి ఒక పెద్దగా నాయకుడిగా ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నిన్ను బట్టి నీ బిడ్డలు ప్రార్థన చేస్తారో, నిన్ను బట్టి నీ భార్య ప్రార్థన చేస్తుందో, నువ్వే మాదిరిగా ఉండి అలా చేసినప్పుడు వాళ్ళు కూడా సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉంటారు. మరి యొక్క అలాగ సిద్ధపాటు లేనప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ప్రయోజనం లేదు. ఎందుకనంటే అది ఒక నామకార్థం, ఒక ఆనవాయితీ. అలాంటి నామకార్థ ప్రార్థనలు, అలాంటి ఆనవాయితీ ప్రార్థనలు దేవుని దగ్గర ఇచ్చారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. ఒకవేళ అలాంటి సిద్ధపాటు ఇంతకాలం మన జీవితంలో లేకపోతే ఇకనైనా సిద్ధపడదాం. దేవుడి వాక్యము నీ జీవితంలో జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభువా, సిద్ధపాటును బట్టి ప్రభువా మేము సిద్ధపడి నా తండ్రి నీ సన్నిధికి కనబడడానికి సహాయం చేయండి. అలాగని నా ప్రభువా, సిద్ధపాటు లేని వారిగా ఇంతకాలం ఉన్నామేమో, ఏగో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టుగా ప్రభువా మా జీవితాలు ఉన్నాయేమో. ఎటువంటి సంతోషము లేని వారిగా మేముండి నిన్ను సంతోషపరచలేని వారముగా ప్రభువా మేము ప్రవర్తిస్తున్నామేమో. ప్రభువా దయచేసి ఇక అలాగ లేకుండా ప్రభు ఆత్మ యందు తీవ్రత గలవారమై, సిద్ధపాటు జీవితాలు కలిగిన వారమై, నీ రాకడలో ప్రభు ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలయ్యా. వందనాలండి. మీ అందరికీ వందనాలు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మా ఈ కృపావార్త ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.